మన ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ సమావేశానికి ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడు మోదీకి ఫోన్ చేశారు. పుతిన్ తో మాట్లాడి శాంతి ఒప్పందానికి ఒప్పించాలని చెప్పేసి మోదీని కోరినట్టు కూడా సమాచారం. ఈ లెక్కన యుద్ధం ముగింపు అనేది ట్రంప్ తో సాధ్యం కాదు అని తేల్చేసినట్లేనా? అదేవిధంగా రష్యాను ఒప్పించగల సామర్థ్యం భారతదేశానికి ఉందని ఉక్రెయిన్ భావిస్తుందా అంటే ఏం చెప్తారు సార్? యుక్రెయిన్ అమెరికా వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి చర్చలు మనం చూసాం. మనం అలాస్కాలో వ్లాడిమిర్ పుటిన్ ని డొనాల్డ్ ట్రంప్ కలిసిన తర్వాత జెలెన్స్కీ మనకు వాషింగ్టన్ వెళితే కనుక ఏమైందో చూసాము. ఈసారి తను ఒక్కడే వెళితే కనుక తనని అవమానించి పంపిస్తాడని తెలిసి యూరోప్ నుంచి ఒక పెద్ద డెలిగేషన్ తీసుకెళ్లాడు. యూకే ప్రధానమంత్రి, తర్వాత మనకు ఫ్రాన్స్ రాష్ట్రపతి, ఫిన్లాండ్ రాష్ట్రపతి, మనకు జర్మనీ ఛాన్సలర్, తర్వాత ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్, ఇంతమందిని ఆయన పెట్టబెట్టుకుని వెళ్ళాడు. అలాగే అర్సులా వండర్లైన్ యూరోపియన్ కమిషనర్, ఇంతమంది అక్కడ కూర్చున్నారు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ డైరెక్ట్ గా వ్లాడిమిర్ జెలెన్స్కీని అవమానించలేకపోయాడు, ఇంతమంది వచ్చి కూర్చునేసరికి. కాబట్టి వాళ్ళందరూ కలిసి ఏం నిర్ణయించారు? డొనాల్డ్ ట్రంప్ వ్లాడిమిర్ పుతిన్ ఏం చర్చించారో అది ఒప్పుకోవద్దు అని నిర్ణయించారు. దాంతో యుద్ధంలో కొనసాగుతుంది. కానీ ఇప్పుడు మోదీ గారితో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? తనకు కావాల్సింది మోదీ గారు ఏదో విధంగా డొనాల్డ్ ట్రంప్ ని మన వ్లాడిమిర్ పుటిన్ ఒప్పింపజేస్తారని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. మరి డొనాల్డ్ ట్రంప్ చెప్తేనే విన్నటువంటి వ్లాడిమిర్ పుటిన్ మనం చెప్తే ఎందుకు వింటాడు ఆయన? మన మీద గౌరవం ఉంది కాబట్టి కొన్ని అంశాలు ఏదైనా సరే చూసే ప్రయత్నం చేస్తానని చెప్పొచ్చు. యుద్ధ ఖైదీలు చేయొచ్చు, లేదా చనిపోయినటువంటి వ్యక్తులు వాళ్ళని ఇచ్చేటువంటి ప్రయత్నం చేయొచ్చు. చాలా మంది యుక్రెయిన్ పిల్లలు రష్యా అధీనంలో ఉన్నారు, వాళ్ళని వెనక పంపించేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఇటువంటివి ఏమైనా మోదీ గారు చేయొచ్చు. కానీ మౌలికమైనటువంటి యుద్ధాన్ని ఆపాలి అనుకున్నప్పుడు ఏ కారణం వల్ల యుద్ధం మొదలైందో ఆ కారణానికి పరిష్కారం ఇవ్వనంత వరకు యుద్ధం ఆగదు. మోదీ గారు చెప్తే ఏంటి, ఎవరు చెప్తే ఏంటి, అది అవ్వదు. కాబట్టి వ్లాడిమిర్ జెలెన్స్కీ మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నది అన్రియలిస్టిక్, అయ్యేటువంటి పని కాదు. డొనాల్డ్ ట్రంపే చేయలేనటువంటి మనం చేయగలం, చాలా తప్పు. కానీ ఇప్పుడు కనుక జెలెన్స్కీ వ్లాడిమిర్ పుటిన్ తో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను, దీని దృష్ట్యా మాకు ఏదైనా సాయం చేయండి అని మనం అడిగితే తప్పకుండా మనం అది వెసులుబాటు కలిగించవచ్చు. వ్లాడిమిర్ పుటిన్ ఏదో చెప్పి చర్చించుకోండి అని చెప్పొచ్చు. వాళ్ళు జెలెన్స్కీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? యుద్ధ విరామం ప్రకటించమంటారు, సీజ్ ఫైర్ ప్రకటించమంటున్నాడు. వ్లాడిమిర్ పుటిన్ దాన్ని ససేమిరా అంటున్నాడు. మౌలికమైనటువంటి అంశాలకు మీకు ఏదో ఒక నిర్ణయం రాకపోతే నేను యుద్ధం ఆపను అంటున్నాడు. కాబట్టి భారతదేశం దాంట్లో మనం చేయగలిగింది ఎక్కువ లేదు. వాళ్ళిద్దరు కొట్టుకోవడానికి నిర్ణయించడం మనం ఏం చేయలేదు. జెలెన్స్కీనేమో యూరోపియన్ దేశాలు సమర్థిస్తున్నాయి, నువ్వు యుద్ధం ఆపద్దు కొట్టు అంటున్నారు. కాబట్టి వాళ్ళు అలా కొట్టుకుంటున్నప్పుడు మనం ఏం చేస్తాం? మనం అటువంటి దాంట్లో మనం జోక్యం చేసుకోం. అని అడిగాడు, ఆయన కోరాడు. కాబట్టి మనం వ్లాడిమిర్ పుటిన్తో మాట్లాడినప్పుడు చర్చిస్తాం ఏంటి అన్నది. మనకు జెలెన్స్కీ కానీ, ట్రంప్ కానీ, పుటిన్ కానీ, షీ జిన్పింగ్ కానీ ఎవరు మనకు ముఖ్యం కాదు. మన ఇంట్రెస్ట్ మనకు ముఖ్యం. కాబట్టి మన ఇంట్రెస్ట్ దృష్ట్యా మనం అందరితో మాట్లాడతాము, ఎవరి అంతర్గత విషయాలు జోక్యం చేసుకోం. అటువంటి తటస్థ వైఖరే మనకు ఉంటుంది. మోదీ గారు పుటిన్ కలిసినప్పుడు మాట్లాడినప్పుడు జెలెన్స్కీ ఏం అడిగారో చెప్పి ఉంటారు, తప్పకుండా చెప్తారు. తర్వాత నిర్ణయం పుటిన్ చేతిలో ఉంది. మరి ఇతను కోరరాని కోరికలు, గొంతెమ్మ కోరికలు కోరుంటే జెలెన్స్కీ తప్పకుండా పుటిన్ దాన్ని తిరస్కరిస్తారు. ఏదో రీజనబుల్ గా మాట్లాడడమా, లేకపోతే మా ఇద్దరు కూర్చొని మీటింగ్ కలిసేటువంటి వెసులుబాటు కలిగించండి భారతదేశాన్ని అడిగితే ఆ పని మనం చేసి పెట్టాలి. అప్పుడు చూద్దాం రాబోయే రోజుల్లో మరి డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి అలాస్కా దౌత్యం పనిచేస్తుందా, లేదా ఇప్పుడు జెలెన్స్కీ మనల్ని అడిగినప్పుడు మనం పుటిన్ తో మాట్లాడిన ఈ దౌత్యం పనిచేస్తుందా, లేదా రెండూ పని చేయవా, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మనం చూస్తాం. ఓకే, ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ మిస్సింగ్ అంటూ కూడా ప్రచారం జరుగుతున్న పరిస్థితి. 24 అవర్స్ నుంచి కూడా ట్రంప్ కనిపిస్తలేరని చెప్పేసి ఒక చర్చ నడుస్తా ఉంది. ఇందులో భాగంగా ఏంటంటే ట్రంప్ ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అన్న దాని మీద కూడా నో క్లారిటీ. అదేవిధంగా ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై కూడా చాలా అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి. రీసెంట్ గా అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే మాత్రం నేనే ప్రెసిడెంట్ కుర్చీలో కూర్చుంటా అని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఓవరాల్ గా ట్రంప్ ఆరోగ్యం మీద మీరు ఏమంటారు సార్? కరెక్ట్, దాంట్లో క్లారిటీ లేదు మనకి ఇంతవరకు కూడాను. ఆయన చేతిలో చూస్తే కనుక చేతిలో ఉన్నటువంటి ఏదో అనారోగ్యం స్పష్టంగా కనిపిస్తుంది, సరిగా ఉండట్లేదు. అపస్థితి ఉంది ఆయనకి, కొంత గుర్తులేనితనం, సరే మరి మరపురానితనం, ఇవన్నీ
అని మనకు స్పష్టంగా కనిపించాయి. బహుశా ఆయన ఏదైనా ట్రీట్మెంట్ లో పక్కన ఉన్నారో మనకు తెలియదు. గతసారి జో బైడెన్ హయాంలో కూడా జో బైడెన్ ని సర్జరీకి తీసుకెళ్లేటప్పుడు అంటే అనెస్థీషియా ఇచ్చేటప్పుడు టెంపరీగా ఒక 3-4 గంటలు న్యూక్లియర్ కమాండ్ కమలా హ్యారిస్ కి వైస్ ప్రెసిడెంట్ ఇచ్చేశారు. ఆయన మళ్ళీ ఆపరేషన్ వచ్చిన తర్వాత ఆయన తీసుకున్నారు. కాబట్టి అటువంటి పరిస్థితి వస్తుందో తెలియదు. వాళ్ళ చట్టం ప్రకారం ఆటోమేటిక్ గా వైస్ ప్రెసిడెంట్ ఆ పొజిషన్ లో కూర్చుంటారు. కాబట్టి అది పెద్ద ఆశ్చర్యమైన విషయం ఏం కాదు. కానీ తప్పకుండా ఆయనకు ఆరోగ్య పరిస్థితుల్లో కొంత ప్రశ్నలు తప్పకుండా ఉన్నాయి. రేపు త్వరలోనే వాళ్ళు చెప్పాల్సి వస్తుంది. ప్రజలకు తెలిస్తే కనుక అతని మీద ఇంకా ఒక విధమైనటువంటి నెగటివిటీ రావచ్చు అన్న దృష్ట్యా బహుశా అన్ని చెప్పిండకపోయింది. బహుశా ట్రీట్మెంట్ అయ్యి మళ్ళీ కొద్దిగా బాగా అయిన తర్వాత బయటకు వచ్చి నేను బాగానే ఉన్నానని చెప్పేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చూద్దాం అల్టిమేట్ గా వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో చూద్దాం. మనం ఒక వ్యక్తి కాదు, వ్యక్తి చేసినటువంటి నిర్ణయాల వల్ల మొత్తం సిస్టమ్ పనిచేస్తుంది. కాబట్టి ఆ సిస్టమ్ మనం మాట్లాడాలి. ఆల్రెడీ టారిఫ్లు అని ఆయన నిర్ణయం చేశాడు. కాబట్టి ఒకవేళ ఇప్పుడు జేడీ వ్యాన్స్ కూడా ఆయన టారిఫ్ రివర్స్ చేస్తాడని పెద్ద ప్రశ్న. ఇవన్నీ జేడీ వ్యాన్స్ ఎందుకు ఈ రకంగా మాట్లాడారన్నది జోరుగా చర్చ జరుగుతుంది. అలాగే ట్విట్టర్ లో అది ఎక్స్ లో కూడా ట్రెండ్ అవుతున్న పరిస్థితి. అంటే జేడీ వ్యాన్స్ అదే పని ఆయన చెప్పలేదు. ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఒకవేళ ట్రంప్ కి ఏమైనా అవుతే మీరు సిద్ధంగా ఉన్నారా అని చెప్పారు. ఆయన ఏం చెప్తారు? నేను సిద్ధంగా నేను ఇంటికి వెళ్ళి కూర్చుంటాను అంటాడు. అన్నాడు కదా ఆయన ఆ సమాధానం మాత్రమే హైలైట్ చేసి వీళ్ళు బయట ట్వీట్ చేస్తున్నారు. కానీ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ కి ఏమైనా అవుతే నేను సిద్ధంగా ఉన్నారంటే తప్పకుండా సిద్ధంగా ఉన్నాను. కానీ ఆయనకి ఏం అవ్వలేదు, ఆరోగ్యంగానే ఉన్నారని అదే స్టేట్మెంట్ చెప్పారు. ఆ ముఖ్య ఎవరు ఎందుకు చెప్పారు? ఆ స్టేట్మెంట్ లో ఎస్ ప్రెసిడెంట్ కి ఏమైనా అయితే నేను ఉన్నాను, నేను అక్కడ వచ్చి నేను నిర్ణయం తీసుకుంటాను, నేను ఆ పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నాను, నాకు ఈ మధ్యలో ఈ 6 నెలల్లో బాగా అనుభవం వచ్చింది, చాలా డీల్ చేశాను, కానీ అటువంటి అవసరం ఉండదు, డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నారు కాబట్టి ఆయనే నడిపిస్తారు అని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ చిన్న మొక్క కట్ చేస్తారు. మనకు కావాల్సిన మనం రన్ చేసుకుంటాం కదా, అందుకని ఆ దృష్టిలో చూడాలి. ఆయన అదే పనిగా కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి ఏం చెప్పలేదు. ఆయన అడిగితే చెప్పాడు. ఆయన వాళ్ళ దేశంలో ఉన్న రూల్ ఏంటో అని చెప్పాడు, అంతే, అంతకు మించి ఏం లేదు. ఓకే, ఇప్పుడు అమెరికా పదే పదే చెప్తుంది ఏంటంటే భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ఆపేస్తే దాదాపుగా 20% సుంకాలు మేము తగ్గించే అవకాశం ఉంటుందని చెప్పేసి అమెరికా పదే పదే చెప్తున్న పరిస్థితి. దీని వెనుక ఏమైనా వ్యూహం ఉందంటారా? అసలు రష్యా చమురుకి 25% అదనంగా మనం సుంకాలు వేయడానికి సంబంధమే లేదు. ఓకే, మనము ఈ రోజు కనుక డొనాల్డ్ ట్రంప్ మాకు పాకిస్తాన్ మధ్యలో జరిగిన యుద్ధాన్ని ఆయనే ఆపారు, ఆయన నోబెల్ బహుమతికి అర్హుడు అని ఒక స్టేట్మెంట్ ఇస్తే రేపు పొద్దునే మనకు 10% పడిపోతుంది టారిఫ్, మొత్తం 50 నుంచి 10 పడిపోతుంది. కాబట్టి దానికి సంబంధం లేదు. ఎందుకంటే మనకంటే ఎక్కువ చమురు చైనా కొంటోంది. చైనా మీద ఆంక్షలు టారిఫ్ వేయలేదు. ఇంచుమించు రమారవి మనం ఎంత కొన్నామో అంతనే దానికి కొంచెం తక్కువ టర్కీ కొంటోంది. వాళ్ళ మీద ఏం పడలేదు. ప్రపంచంలో అందరికంటే ఎక్కువ గ్యాస్ రష్యా నుంచి యూరోప్ కొంటోంది. యూరోప్ మీద ఏం వేయలేదు మీరు ఆంక్షలు. గత 6 నెలల్లో ఏ దేశమైనా మాక్సిమం ఇక్కడ ఏంటంటే రష్యా నుంచి కొనుగోలు చేయడంలో వాళ్ళ ఇద్దరి యొక్క ట్రేడ్ ఎక్కువ పెరిగిందంటే అమెరికా పెరిగింది, 20% పెరిగింది. మనది 20% లేదు. ఆల్రెడీ ముందర ఎంత కొన్నాం అంతనే 5% అటు ఇటు కొంటున్నాం మనం. కానీ యాక్చువల్గా అమెరికా గత సంవత్సరం ఉన్న దానికంటే ఈ 6 నెలల్లో 20% ఎక్కువ కొంటున్నారు. మరి వాళ్ళ మీద వాళ్ళే టారిఫ్లు వేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ వదిలేసి భారతదేశం మీద పడడం అన్నది ఈ రష్యన్ చమురుకు సంబంధమే లేదు. ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఆయన అహంకారం దెబ్బతింది. డొనాల్డ్ ట్రంప్ అహంకారం దెబ్బతింది. అహంకారానికి 25% వేశాడు. అంత మించి ఏమీ లేదు. ఏదో పేరు అది చెప్తున్నాడు కానీ దానికి ఏం సంబంధం లేదు. ఇన్ఫాక్ట్ ఒక రిపోర్టర్ అడిగాడు, మీరు కూడా కొంటున్నారు కదా అక్కడ రష్యా నుంచి, మరి దాని పరిస్థితి ఏంటి అన్న. అంటే నాకు తెలియదు, చూస్తానులే అని చెప్పి దాటేశాడు. మరి ఇంత తెలిసిన వాడు ఆ ముక్క తెలియకుండా ఉంటుందా? అలాగే జయశంకర్ గారు రష్యాలో కూర్చొని చాలా స్పష్టమైన స్టేట్మెంట్ ఇచ్చారు. మేము ప్రాసెస్ చేసి ఇస్తున్న పెట్రోల్, డీజిల్, మీకు నచ్చకపోతే కొనకండి, మా దగ్గర ఎందుకు ఉంటున్నారు అన్నాడు. క్రూడ్ ఆయిల్ మనకు వస్తుంది రష్యా నుంచి, దాన్ని ప్రాసెస్ రిఫైన్ చేసిన తర్వాత దాని నుంచి వచ్చే ప్రొడక్ట్స్ ని అమెరికా కొంటుంది మన దగ్గర. అమెరికా, యూరోప్ ఇద్దరు కొంటున్నారు. మీకు రష్యన్ ఆయిల్ మీకు నచ్చలేదంటే మీరు కొనడం ఆపేయండి అని ఆయన ఓపెన్ గా ఛాలెంజ్ ఇచ్చాడు. కాబట్టి అసలు రష్యన్ చమురుకు సంబంధం లేదు. ఈ అదనంగా 20% వేయడం అంటే కక్షతోటి ఆయన అహంకారం దెబ్బతినడంతో వేశాడు, అంత మించి ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే రష్యా అదేవిధంగా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరగడానికి భారతే కారణం. అంత పెద్ద ప్రజాస్వామ్యం ఉన్న దేశం
ఈ రకమైన బాధ్యత ఏ రకంగా వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా అమెరికా అంటుంది. దీని మీ గురించి ఏం చెప్తారు సార్? అబ్సల్యూట్ హిపోక్రసీ, అబ్సల్యూట్ ద్వంద్వ వైఖరి. ఎందుకంటే యుద్ధానికి కారణమే అమెరికా. అమెరికా మనకు వార్సో ప్యాక్ట్ అని కొన్ని దేశాలు ఉండేవి. దాంట్లో సోవియట్ యూనియన్, వీళ్ళందరూ పోలాండ్ అందరూ ఉండేవాడు, చెకోస్లోవాకియా అందరూ ఉండేవాడు. సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిపోయిన తర్వాత 1991లో వార్సో ప్యాక్ట్ కంప్లీట్ గా డిమాలిష్ అయిపోయింది. కానీ నేటో అవ్వలేదు, నేటో అలాగే ఉంది. ఇప్పుడు వాళ్ళు చర్చల్లో ఏం నిర్ణయించారంటే, మనకు అప్పుడు ఉన్నటువంటి బోరిస్ ఎల్సన్ కానీ లేదా మనకు గార్బచోవ్ కానీ వాళ్ళ చర్చల్లో ఏం నిర్ణయించారంటే, నేటోను కూడా మీరు కంప్లీట్ గా తీసేయండి, నేటో ఉండడానికి వీల్లేదు, మేము వార్సో ప్యాక్ట్ డిజాల్వ్ చేస్తున్నాము. నేటోని ఈస్టర్న్ ఎక్స్పాన్షన్ అంటే మనకు రష్యా సైడ్ పెంచకండి, ఈ దగ్గర ఉన్నటువంటి దేశాలని మీరు దాంట్లో చేర్చుకోకండి, మా రక్షణ మాకుంటుంది అని చెప్పి రష్యా కోరింది. దాన్ని వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకొని మళ్ళీ వాళ్ళు క్రమేపీ లాట్వియా, లిథువేనియా, ఇస్టోనియా తీసుకున్నారు, స్వీడన్ తీసుకున్నారు, యుక్రెయిన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత చేస్తుంటే రష్యా ఊరుకుంటుంది. పరిస్థితి ఏంటి? మీకు నేటో అనేది ఎందుకు తయారు చేశారు? సోవియట్ యూనియన్ వ్యతిరేకంగా ఒక శక్తిని తయారు చేశారు. ఇప్పుడు సోవియట్ యూనియన్ లేదు, సోవియట్ యూనియన్ నేటో అవసరం ఏంటి? కానీ రష్యాకు వ్యతిరేకంగా వెళ్ళి కూర్చున్నారు. ఇన్ఫాక్ట్ వ్లాడిమిర్ పుటిన్ చెప్పారు, నేను కూడా నేటోలో చేరతానని చెప్పాను, కానీ వెళ్ళలేదు. మా దేశ అవసరం, మా దేశ మాకు ఇంట్రెస్ట్ లేదు చెప్తున్నారు. కాబట్టి అది పరిస్థితి. స్టార్ట్ చేసి అమెరికా, యూరోప్ కలిసి వాడు డైరెక్ట్ గా రష్యాతో చేసే దమ్ములు ధైర్యం లేవు కాబట్టి యుక్రెయిన్ వాడుకున్నారు. యుక్రెయిన్ వాడుకొని ఈ రోజు యుక్రెయిన్ సప్లై చేస్తున్నారు, కానీ వీళ్ళే డైరెక్ట్ గా బరిలో దిగట్లేదు. వీళ్ళు బరిలో దిగితే కనుక వాళ్ళు ఎక్స్పోజ్ అయిపోతారు. అమెరికా ఈ రోజు రష్యాతో యుద్ధం చేస్తున్నారు, డైరెక్ట్ గా వాళ్ళ ఇద్దరి మధ్యలోనే యుద్ధం. కానీ యుద్ధంలో ముందర బలిపశువుగా పెడుతున్నారు యుక్రెయిన్ సైనికులు పెడుతున్నారు, అంతే. ఈ విషయం అర్థం చేస్తున్నారు. కాబట్టి ఆ యుద్ధానికి ఏకైక కారణం అమెరికా, భారతదేశానికి సంబంధమే లేదు అసలు. ఒకవేళ మనమే దానివల్ల కారణం అంటే కనుక మన చెవులు వాడు అనుకుంటున్నారు. కాబట్టి అమెరికన్ డాలర్సే రష్యాకి వెళ్తున్నాయి. కాబట్టి రష్యా నుంచి మనం తీసుకుంటున్నాం, రిఫైన్ చేసి అమెరికాకి అమ్ముతున్నాం, అమెరికా మనకి డాలర్లు ఇస్తుంది, దీనిలో కొంత భాగం కూడా ఇస్తున్నాం. కాబట్టి దానికి మెయిన్ కారకులు ఎవరంటే అమెరికానే. ఆ విషయం గుర్తుపెట్టారు. అమెరికా, యూరోపే చేస్తున్నారు ఇవన్నీ కూడా. ఇస్తాం భారతదేశం దానికి సంబంధమే లేదు. ఇన్ఫాక్ట్ అమెరికానే మనకు చెప్పింది, మీరు రష్యా దగ్గర నుంచి కొనుక్కోండి అని చెప్పింది. మీరు కొనుక్కుంటే ప్రపంచంలో చమురు ధరలు రీజనబుల్ గా ఉంటాయి, లేకపోతే అందరికి ఎవరి తట్టుకోలేనంత ధరలు పెరిగిపోతాయి, మీరే చేయండి అని చెప్పి వాళ్ళ అంబాసిడర్ ఎరిక్ గార్సెట్టి అని జో బైడెన్ ఉన్నప్పుడు మన దేశంలో ఉన్నటువంటి అంబాసిడర్ ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్ ఉంది మనకు. కాబట్టి యుద్ధం చేస్తూనే వాళ్ళే. కానీ మన మీద ఒక దొంగ, నేను దొంగతనం చేయలేదు, ఇంటి యజమాని దొంగతనం చేస్తున్నాడని చెప్పిన అటువంటి మూర్ఖపు స్టేట్మెంట్ ఈరోజు అమెరికా ఇస్తోంది. ద్వంద్వ వైఖరి తప్ప ఇంకేమీ లేదు. వాళ్ళు సూపర్ పవర్ కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా అందరూ గంగిరెద్దులా ఊపాలి అన్నటువంటి ఒక ధోరణి వాళ్ళకున్నది. ఇప్పుడు వాళ్ళని వినేటువంటి పరిస్థితి లేదు. చాలా దేశాలు వాళ్ళకు ధీటుగా సమాధానం ఇచ్చే పరిస్థితులు మనం చూస్తున్నాము. చిన్న చిన్న దేశాలు ఏదో పాకిస్తాను, ఇంకేదో ఇటువంటి వనవాటు, చిన్న చిన్న దేశాలు వాళ్ళకు మొక్కరిల్లేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ అభిమానం ఉన్న దేశం ఏది కూడా దాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఇష్టం వాళ్ళు పలికినా మనం దాన్ని ఏమి తెచ్చుకోకుండా తెలుసుకోవాలి. ఓకే, చివరిగా ఒక ప్రశ్న. ఎలుక ఏనుగును ఢీకొట్టే ప్రయత్నం చేస్తుందా, లేకపోతే ఏనుగు ఎలుకను ఢీకొట్టే ప్రయత్నం చేస్తుందా అంటే ఏం చెప్తారు సార్? కోర్స్ ఇది అమెరికాలో ఒక సీనియర్ విశ్లేషకుడు మీరు చేసేదంతా కూడా ఏనుగుని ఢీకొనేటువంటి ఎలకలాగా చేస్తున్నారు, దానికి ప్రయోజనం ఉండదన్నాడు. కొంతవరకు అది కరెక్టే. ఎందుకంటే మనం చాలా పెద్ద ఎకానమీ, అతను ఇచ్చినటువంటి ఆంక్షలు మనకంతా మహా అంటే 0.5% మన మీద ఏదో కష్టాలు వస్తే రావచ్చేమో, కానీ అంత నుంచి మన వేరే ఇంపాక్ట్ ఉండదు. కానీ రేపటి రోజు యూరోప్ కూడా అమెరికాకు వత్తాసు పలుకుతూ వాడు కూడా మన మీద ఏదైనా ఆంక్షలు విధించే ప్రయత్నాలు చేస్తే మనకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి రావచ్చు. ఫండమెంటల్ గా మన దేశం ఏంటంటే ప్రపంచ వాణిజ్యంలో 2% మాత్రమే ఉన్నాం. కాబట్టి మొత్తం ఎక్స్పోర్ట్స్ లో కూడా మనకి ఏం వచ్చినా కానీ మనకు 1%, 1.5% మనకి దెబ్బ తగిలేటువంటి అవకాశాలు ఉన్నాయి. 6.5% జీడిపి గ్రోత్ నుంచి 5.5% రావచ్చు. 5% కూడా లిటరల్ గా మనం చెప్పాలంటే మనం ప్రపంచంలో వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా ఉంటాం. కాబట్టి అందరూ కలిసి మన మీద ఆంక్షలు విధించినా మనకు పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఎందుకంటే మన దేశం అన్నది, మన దేశం ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నామో అంతమంది కన్జ్యూమ్ చేస్తున్నాం. మీరు ఆహార ధాన్యాలు కానీ, పండ్లు కానీ, పాలు కానీ, లేదా మనకు ఈవెన్ బేసిక్ ఎలక్ట్రానిక్స్, మనకున్నటువంటి సెల్ ఫోన్లు, మనకున్నటువంటి ల్యాప్టాప్లు,
ఇటువంటి అంశాలు కానీ, మనకు వెహికల్స్ కానీ, ఏ అంశంలో చూసినా కానీ ప్రపంచంలో 1 నుంచి 5వ స్థానంలో ఉంటాం ప్రొడక్షన్ మన దేశంలో. కానీ ఇంటర్నేషనల్ ట్రేడ్ లో మనం ఎక్కడ ఉండము. ఎందుకంటే మనం ఎంత తయారు చేస్తున్నాం అని మనమే కన్జ్యూమ్ చేస్తున్నాం. కాబట్టి మనకి బయట జరిగేటువంటి వాటిలో మన మీద ఇంపాక్ట్ చాలా చాలా కొన్ని సెగ్మెంట్స్ డైరెక్ట్ గా వాళ్ళకి సేవ చేస్తున్న సెగ్మెంట్ కొంత ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏమీ లేదు. క్రయోజెనిక్ టెక్నాలజీ మన మీద మనకి ఇవ్వకూడదు అని చెప్పి మన మీద ఆంక్షలు విధించింది అప్పుడు అమెరికా. రష్యా నుంచి కూడా రాకుండా వాళ్ళు ఆపారు అప్పట్లో. ఏం చేసాం? 10-15 సంవత్సరాలు పట్టింది క్రయోజెనిక్ టెక్నాలజీ మనమే సంపాదించుకోగలిగాం. ఈ రోజు 73 అంతస్తుల రాకెట్ పంపించడానికి సిద్ధపడుతున్నాం. మనం చంద్రాయణ 4, చంద్రాయణ 5 వెళ్తోంది. మన గగన్యాన్ని తయారు చేసుకుంటున్నాం. అవన్నీ వాళ్ళకి మనకు ఇవ్వలేదు, టెక్నాలజీ ఇవ్వలేదు, మనకు డినై చేశారు. ఒక 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలు డిలే అయింది మనకి, కానీ మనం సంపాదించుకోగలిగాం. కాబట్టి ఇప్పుడున్న వాళ్ళు ఏమైనా ఇటువంటి పిచ్చి చర్యలు చేస్తే కొంత డిలే అవ్వచ్చు, కానీ మన దేశ పురోగతిని ఎవరు ఆపలేదు. ఆ విషయం మనం అర్థం చేసుకోవట్లేదు. మనకేదో సంకట్లు వేసి మనం ఆపేద్దాము, మనల్ని కంట్రోల్ చేద్దామని అనుకుంటున్నారు, కానీ క్షీణిస్తున్నటువంటి ఎకానమీస్ వాళ్ళే. అమెరికా కానీ యూరోప్ కానీ వాళ్ళ ఎకానమీస్ క్షీణిస్తున్నాయి. కాబట్టి మనకు పెద్ద ఇంపాక్ట్ ఉండదు. క్రమేపీ మనం దాన్ని తట్టుకుని మనమే ఆత్మనిర్భరతతో బయటకు వచ్చేటువంటి శక్తి, మనకు అవకాశాలు మనకు ఉన్నాయి. ఆయన ట్రంప్ లో మార్పు రాదేమో ఇక ఎంత చేసినా. ఏమన్నారు? ఇంత చేసినా ఇక ట్రంప్ లో మార్పు రాదేమో అంటున్నా. ట్రంప్ కి ఎటువంటి ఇది లేదు. ఈ రోజు ఒకటి చెప్తాడు, రేపు కంప్లీట్ 180 degrees తిరిగేటువంటి అతని చరిత్ర మనం చూస్తాం. ఫర్ ఇన్స్టెన్స్ జోలానీ అన్నటువంటి వ్యక్తి అల్ ఖైదా టెర్రరిస్ట్. అతని మీద $millions అతని మీద ఇనాం ప్రకటించింది అమెరికా ప్రభుత్వం. అటువంటిది సడన్ గా ఒక రోజు పొద్దున్నే నిద్ర లేచి తీసేశాడు. ఇతను టెర్రరిస్ట్ కాదు అంటున్నాడు. అతన్ని దుబాయ్ లో కలిశాడు, అది కోట్ వేసుకొని వచ్చిన టెర్రరిస్ట్. అతని సెకండ్ నుంచి గ్రేట్ గాయ్ అంటున్నాడు. కాబట్టి ఏమైనా చెప్పచ్చు. ఈ రోజు మొన్నటి దాకా మోదీ ఇస్ ఎ గ్రేట్ గాయ్ అన్నటువంటి వ్యక్తి ఈ రోజు మోదీయే టెర్రరిస్ట్, మోదీయే యుద్ధం చేస్తున్నాడు అని చెప్పేసి చిత్రీకరించవచ్చు. కాబట్టి ఇటు ఎటైనా షిఫ్ట్ అవ్వడం. ఈ రోజు మనం పెడుతున్నటువంటి వ్యక్తి రేపు అతను నుండి మనం కనుక నువ్వు నీకంటే గొప్ప ఇంద్రుడు లేడు చంద్రుడు లేడు పొగిడామంటే భారతదేశం కంటే అసలు గొప్ప దేశం మన ప్రపంచంలో ఎప్పుడు పుట్టలేదని మనం పోవచ్చు. కాబట్టి అతన్ని ఎవరూ నమ్మలేదు. అతను చెప్పేదానికి ఏమీ స్థిరత్వం లేదు. ఈ రోజు చెప్పింది రేపు చెప్పడు, రేపు చెప్పింది ఎల్లుండి చెప్పడు. కాబట్టి అతన్ని చెప్పేటువంటి పరిస్థితి మనం పట్టించుకోకర్లేదు. మారడా మనకు అనవసరం. మారవలసిన ఆవశ్యకత తనకున్నది, మార్చవలసిన బాధ్యత మనకు లేదు. కాబట్టి మనం ఆచితూచి వ్యవహరిస్తాం. బాల్ ఇస్ ఇన్ హిస్ కోర్ట్. మనం దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్లే మర్యాదగా దిగి వచ్చి వాళ్ళు మన దేశాన్ని గౌరవిస్తూ మాట్లాడే రోజు మాట్లాడాలి. లేకపోతే సరే మీ దారి మీద ఉండండి, మా దారి మీద ఉంటామని నిర్ణయించుకున్నాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం. నమస్తే.